అందరికీ నమస్కారం. మనందరం పోహ తింటాం, కానీ ఈ సాధారణ అటుకులకు వేల ఏళ్ల చరిత్ర ఉందని మీకు తెలుసా? శ్రీకృష్ణుడితో కూడా దీనికి ఒక అందమైన అనుబంధం ఉందని చెబుతారు. ఆ ఆసక్తికరమైన కథ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ రోజు మనం రుచికరమైన పోహ తయారు చేసే ముందు దాని వెనుక ఉన్న చిన్న చరిత్రను తెలుసుకుందాం. పూర్వం భారతదేశంలో ఎక్కువ మంది రైతులే. వారు పొలాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువసేపు నిల్వ ఉండే, తేలికగా తీసుకెళ్లగలిగే ఆహారం అవసరమయ్యేది. అప్పట్లో బియ్యాన్ని నానబెట్టి ఆవిరిలో ఉడికించి చదును చేసి ఎండలో ఆరబెట్టేవారు. అలా తయారైనదే మనం ఈరోజు పోహ, అటుకులు, అవలక్కి, అవల్ అని పిలిచే ఆహారం. ఈ అటుకులకు సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ శ్రీకృష్ణుడు మరియు ఆయన బాల్యమిత్రుడు సుదాముడు గురించి. సుదాముడు చాలా పేదవాడు. ఒకరోజు తన మిత్రుడు శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకకు వెళ్ళాడు. కానీ ఇవ్వడానికి విలువైన బహుమతి ఏదీ లేకపోవడంతో ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను ఒక చిన్న గుడ్డలో కట్టి తీసుకెళ్లాడు. శ్రీకృష్ణుడు ఆ అటుకులను ఎంతో ప్రేమగా స్వీకరించాడు. అవి సాధారణ అటుకులు కాదు, తన మిత్రుడి ప్రేమకు గుర్తుగా భావించాడు. అందుకే ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. బహుమతి విలువలో కాదు, దాన్ని ఇచ్చే మనసులో ప్రేమ ఉండాలి. ఆ తర్వాత కాలక్రమేణా భారతదేశంలోని ప్రతి ప్రాంతం పోహాకు తనదైన రుచిని జోడించింది. మహారాష్ట్రలో పల్లీలు, ఉల్లిపాయలు, నిమ్మరసంతో పోహా చేస్తారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ పోహా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ పైన సేవ్, దానిమ్మ గింజలు వేసి ప్రత్యేకంగా వడ్డిస్తారు. కర్ణాటకలో దీనిని అవలక్కి అంటారు. మన తెలుగు రాష్ట్రంలో అటుకులు అని పిలుస్తారు. కొందరు ఉప్మాలా చేస్తారు, మరికొందరు బెల్లంతో లేదా పాలతో కూడా తింటారు. పోహ రుచికరంగానే కాదు, ఆరోగ్యకరమైనది కూడా. త్వరగా తయారవుతుంది, తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో క్యారెట్, బఠానీ, క్యాప్సికం వంటి కూరగాయలు వేసి మరింత పోషకవంతంగా చేసుకోవచ్చు. అందుకే ఈ రోజు కూడా లక్షలాది కుటుంబాల్లో ఉదయం అల్పాహారంగా పోహాకు ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి ఇకపై మీరు ఒక ప్లేట్ పోహా తినేటప్పుడు అది కేవలం టిఫిన్ కాదు, భారతీయ సంస్కృతి, స్నేహం, సాంప్రదాయం, ప్రేమను గుర్తు చేసే ఒక ప్రత్యేకమైన వంటకమని గుర్తుంచుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వంట చరిత్రలు, రుచికరమైన రెసిపీలు, సరదాగా కథలతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching. See you in the next video.